ప్రభువునందు నాకు అత్యంత ప్రియులైన బైబిల్ వర్డ్స్ వీక్షకులకు మన ప్రభువును ప్రియ రక్షకుడునైన క్రీస్తు వారి పేరట నా శుభాభివందనములు. ప్రియులారా, ఈరోజు ఒక సరికొత్త అంశంతో మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, క్రైస్తవ్యం నుండి హిందుత్వంలోకి పోయిన బ్యాచ్లో ఒక అక్క ఉంది. ఆ అక్క పేరు ఎస్తేరు. ఈ అక్కని పాపం ధనరాజ్ బావ బరితెగించడానికి వదిలేసినట్టుకున్నాడు. కాబట్టి ఎంతసేపు క్రైస్తవ్యంపై పడి ఏడుస్తుంది. అందులో భాగంగా బైబిల్లో బబులోన్ ఎగ్జైల్ అనగా బబులోను చెరకు ముందు ఉన్న ప్రవక్తలు ఎవరు? అసలు మోషే గారి ప్రస్తావన తీసుకురాలేదు, మోషే గారి పేరే వారి గ్రంథంలో లేదు అంటూ అక్కేదో పిచ్చివాగుడు వాగుతుంది. అక్క బాధ ఏంటో ఒక్కసారి చూడండి. అక్కకి ఆ చెంప ఈ చెంప చెల్లుమనిపించే సమాధానం ఇద్దాం. దానికంటే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చాలామంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం కూడా మర్చిపోకండి. రెండోది, మళ్ళీ బైబిల్లోకి వెళ్ళి చూస్తే ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఎగ్జైల్కి ముందు రాసిన వాళ్ళు. ఎగ్జైల్ అంటే ఇజ్రాయేలీల్ని బాబిలోన్కి ఎగ్జైల్ చేశారు కదా 6th సెంచరీ బీసీఈలో. ఈ 6th సెంచరీ బీసీఈకి ముందు రాసిన ప్రవక్తలు ఎవ్వరూ కూడా మోషేని అసలు ప్రస్తావించలేదు. వీళ్ళలో ఆమోస్ ఉంటాడు, హబాక్కుక్ ఉంటాడు, హోషియా ఉంటాడు, యెషయా, ఇర్మియా, యోనా, మీకా, నాహు, జెఫన్యా. వీళ్ళెవ్వరూ కూడా మోషే గురించి ప్రస్తావన అసలు తీసుకురానే లేదు. ఎవరు కూడా వీళ్ళ గురించి రాయలేదు. అయితే ఈ దిశగా ఈ మాట మీద డాక్టర్ మార్గరెట్ బార్కర్ అని ఒక పెద్ద మెథడిస్ట్ ప్రీచర్ ఆవిడ. షీఈ్ అ ప్రీచర్ అండ్ బిబ్లికల్ స్కాలర్. ఆవిడ యూనివర్సిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్లో థియాలజీ చదివారు, ప్రొఫెసర్ కూడా. సో ఆవిడ అడుగుతున్న ప్రశ్న ఏంటి అంటే, వై ఈజ్ మోసెస్ నాట్ అ పార్ట్ ఆఫ్ ద రిలీజియన్ ఆఫ్ ది ప్రీ ఎగ్జైలిక్ ప్రాఫిట్స్? అసలు మోషే గురించి ఎందుకు వీళ్ళు ఎవరూ ప్రస్తావించలేదు? నేను ఇప్పుడు చెప్పిన లిస్టు ప్రవక్తలు ఎవరు కూడా మోషే గురించి ప్రస్తావించలేదు, ఎందుకు అని అడుగుతున్నారు ఆవిడ. ఏక్క, అసలు నీకు బుర్రందా లేక మూసీ నదిలో ముంచావా? ముంచే ఉంటావు. అందుకే అందులో ఉన్న చెత్త నీ బుర్రలో నిండింది కాబట్టి పిచ్చెక్కినట్టు మాట్లాడుతున్నావు. అయితే నువ్వన్న మాట ఏంటి? బబులోన్ ఎగ్జైల్కి అంటే 6వ శతాబ్దానికి ముందున్న ప్రవక్తలెవరు మోషే గారి పేరు ప్రస్తావించలేదు అన్నావు కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూద్దాం. చూడడమే కాదక్క, ఆ సమాధానాలతో నీ మూతి పళ్ళు రాలగొడతాను కదా. ముందుగా నువ్వు చెప్పిన పేర్లేంటి? ఆమోసు, హబక్కుకు, హోషేయా, యెషయా, ఇర్మియా, యోనా, మీకా, నహూము, జెఫన్యా. మొదటిగా హోషేయా గ్రంథం 12వ అధ్యాయము 13వ వచనంలో ఒక ప్రవక్త ద్వారా యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశంలో నుండి రప్పించెను, ప్రవక్త ద్వారా వారిని కాపాడెను. ఆ ప్రవక్త ఎవరక్క? ఇశ్రాయేలీయులను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించిన ప్రవక్త ఎవరక్క? మోషే గారు కాదా? బుర్ర సరిగ్గా పెట్టి బైబిల్ చదువు, అర్థమైందా? ఇక నెక్స్ట్, రెండవదిగా యెషయా గ్రంథము 63వ అధ్యాయము 12వ వచనంలో తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి? మోషేకు కుడి చేతి వైపున మహిమ గల తన బాహువును పోనిచ్చిన వాడేడి? నువ్వు చెప్పిన యెషయా గ్రంథంలో కూడా మోషే గారి పేరు చూపించాను. ఇక నెక్స్ట్, మూడవదిగా ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 1వ వచనంలో అప్పుడు యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనస్సుండదు, నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టుము. నువ్వు చెప్పిన మరొక పేరు ఇర్మియా. ఈ ఇర్మియా గారి గ్రంథంలో కూడా మోషే గారి పేరు చూపించాను. ఇక నెక్స్ట్, నాలుగవదిగా మీకా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో ఐగుప్తు దేశములో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాసగృహములో నుండి మిమ్మును విమోచించి తిని, మిమ్మును నడిపించుటకై మోషే అహరోను మిర్యాములను పంపించి తిని. ఇదేంటక్క, ఇక్కడ మోషే గారి పేరు మాత్రమే కాదు, వాళ్ళన్నీ అక్క పేరు కూడా రాసేశాడు. ఇంతమంది ప్రవక్తలు మోషే గారి గురించి మాట్లాడితే ఆయన ఒక ఫ్రిక్షనల్ క్యారెక్టర్, కల్పిత పాత్ర అంటావేంటక్క? ఇకపోతే నువ్వు చెప్పిన ఆమోసు, హబక్కుకు, యోనా, నహూము, జెఫన్యాలో మోషే గారి పేరు ప్రస్తావించబడినంత మాత్రాన అసలు మోషే గారు లేనట్ట? ఇప్పుడు నీకు అర్థమయ్యేలా ఒక విషయం చెప్తాను విను. ఒక సినిమాలో హీరో ప్రతి సీన్లో ఉంటాడా?
హీరో లేని చాలా సీన్స్ ఉంటాయి. అంత మాత్రాన ఆ సీన్లో హీరో లేడు కాబట్టి మొత్తానికి ఆ సినిమాలోనే హీరో లేడంటావా? ఆ సీన్లో హీరో అవసరం లేదు కాబట్టి లేడు. అలాగే ఆమోసు, హబక్కుక్కు, యోనా, నహూము, జఫన్యా గారి గ్రంథాల్లో మోషే గారి సందర్భం అవసరం లేదనుకున్నాడు ఆ పరమ తండ్రి. కాబట్టి ఆయన ప్రస్తావన లేదు. అర్థమైందా? తెంగరక్క. ఇక ఇంకో బడుద్దాయి ఉన్నాడండి, వాడి పేరు బొక్కల డాక్టర్. అదేనండి అధర్మం భాస్కర్ రాజు. వీడేమన్నాడో అది కూడా ఒక్కసారి చూడండి. మా కరుణాకర్ అండ్ ఎస్తర్ గారు చెప్పిన దాన్నే నేను ఫార్వర్డ్ చేస్తాను. నిర్గమకాండం 6:2 ఫస్ట్ టైం యెహోవా మోషే దగ్గరకు వచ్చి, నా పేరు యెహోవా సర్వశక్తిమంతుడైన దేవుడితో నేను అబ్రహాము, ఇసాకు ప్రత్యక్షమైతిని, కానీ వాళ్ళ పేరు నాకు తెలియదు అన్నట్టు ఏదో వచనం ఉంటుంది. నా పేరు వాళ్ళకి తెలియదు. నా పేరు వాళ్ళకి తెలియదు. బట్ మనం ఆదికాండం ఇవన్నీ పోతే యెహోవా ఈరి అనే ఒక ప్లేస్ ఉంటుంది. అంటే అనేక చోట్ల ఈవెన్ హాగరు ఎవరైతే ఉన్నారో ఆమెకు కూడా యెహోవా పేరు తెలుసు. అంటే మరి ఆదికాండంలో అన్ని చోట్ల ఈ పేరు ఉన్నప్పుడు ఇక్కడ నా పేరు నీకు తెలియదు, నేను ఎవరికి తెలియపరచలేదు అంటేనే మనకు డౌట్లు ఎందుకు వస్తాయనంటే ఇది ఒక క్రియేటెడ్ క్యారెక్టర్. చూశారు కదండి, ఇక్కడ భాస్కర్ రాజు బాధ ఏంటి? అసలు యెహోవా అన్న పేరు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు తెలియదు అని స్వయంగా మన దేవుడే చెప్తున్నాడు. కానీ ఆదికాండమంతా యెహోవా పేరు వారు ఉచ్చరించారు. ఇదేమి లాజిక్ అని అడుగుతున్నాడు వాడు. అడగడానికి ఆధారమైన రెఫరెన్స్ కూడా వాడు చూపించాడు. అది కూడా ఒక్కసారి మనం చూద్దాం. నిర్గమకాండము 6వ అధ్యాయము 3వ వచనాన్ని పరిశీలిస్తే, నేను సర్వశక్తి గల దేవుడను పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు అని ఉంది. దీన్ని పట్టుకుని కామెంట్ చేస్తున్న వీడి తాట తీద్దాం. ఇక్కడ ఆదికాండంలో అనేక చోట్ల అబ్రహాము యెహోవా అని పిలిచినట్టు కనిపిస్తుంది. యాకోబు కూడా యెహోవా పేరు ఉపయోగించినట్లు కనిపిస్తుంది. కానీ ఇక్కడ దేవుడేమో ఇలా అంటున్నాడు. అసలేంటి దీని పరమార్థం చూద్దాం. ఇక్కడ పేరు తెలియదు అంటే కేవలం పదం వినలేదు వారు అని కాదు. ప్రాచీన హిబ్రూ ఆలోచనలో పేరు తెలుసుకోవడం అంటే ఆ పేరులోని స్వభావం, అర్థం, కార్యాన్ని అనుభవించడం అని అర్థం. మీకు ఇంకా క్లియర్గా అర్థమయ్యేలా చెప్పాలంటే, పితరులు యెహోవా అన్న పేరు విన్నారు, కానీ దేవుడు తనను విమోచకుడుగా వారి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో పూర్తిగా వారికి తెలియజేయలేదు. మోషే కాలంకి వచ్చేటప్పటికి ఐగుప్తు బానిసత్వం నుండి వారిని విడుదల చేయడం ద్వారా యెహోవా అంటే ఇదా, మాపై ఇంత జాలి ప్రేమ కలిగి ఉన్నాడా, మా మొర విన్న నామం ఇదేనా అని ఆ పేరులో పూర్తి భావం గ్రహించారు వారు. అంటే పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరియు ఇశ్రాయేలీయులకు పేరు తెలుసు, కానీ ఆ పేరు పవర్ తెలియదు. అది తెలిస్తేనే కదా ఆ పేరంటే ఏంటో పూర్తిగా అర్థమయ్యేది. అందుకే నేను వారికి సర్వశక్తిమంతుడుగానే తెలుసు, కానీ ఆ శక్తి ఏంటో వారికి ఇప్పుడు అర్థమవుతుంది అని ఇలా అంటున్నాడన్న మాట అర్థమైందా భాస్కర్ రాజు? ఇకపోతే భాస్కర్ రాజు మరియు ఎస్తేరు మీరిద్దరూ బైబిల్ రత్నకి చెరువు వైపున కూర్చున్నారుగా, ఆ మాత్రం ఈ డౌట్స్కి వాడు సమాధానం చెప్పలేదా? అసలు వాడికి తెలిస్తే కదా. వాడు బైబిల్ రత్న కాదు, హిందువులను దోచుకోవడంలో గొప్ప రత్నవాడు. కాబట్టి మీరెంత గింజుకున్న బైబిల్ని తప్పు పట్టడానికి మీ బ్రతుకులు సరిపోవరా సన్నాసి వెదవల్లారా? చూశారు కదండి, ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరి ఒక అంశంతో మరలా కలుద్దాం. అంతవరకు ఆ దేవదేవుని కృప మీకు, మీ కుటుంబాలకు సదాకాలం తోడయుండునుగాక. ఆమేన్.